షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనము. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, ఎలోహిం నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పెను. యోసేపు గారు తన అవసాన కాలమందు తన సహోదరులతో, మరి తన కుమారులతో, తన పిల్లలతో ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు. పరలోకపు తండ్రి మనల్ని దర్శింప వస్తాడు, తప్పనిసరిగా ఆ వాగ్దానం ఇచ్చిన దేశం నడిపిస్తాడు అని తన బిడ్డలను ధైర్యపరుస్తున్నాడు. మోషే గారు ఏ రీతిగా అయితే యెహోషువను ధైర్యపరిచాడో, యోసేపు గారు తన యొక్క తన కుమారులను ధైర్యపరుస్తున్నాడు. తప్పనిసరిగా పరలోకపు తండ్రి దర్శిస్తాడు అని, మరి ఎప్పుడు ఇంకా 300 సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యమును ఆయన మరి దర్శన రీతిగా చూసిన వాడై, తెలుసుకున్న వాడై వారికి తెలియపరుస్తున్నాడు. బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటనగా, మరి యోసేపు గారు ఏ రీతిగా తన పిల్లలను ఆయన ధైర్యపరుస్తున్నాడో, మన పిల్లలను కూడా మనం ధైర్యపరచాలి. ప్రతి స్థితిలో, ప్రతి ఇబ్బందులలో, ప్రతి బాధల్లో, వేదనలో వారిని ధైర్యపరిచే వరంగా ఉండాలి. అందుకనగా తన యొక్క పార్థివ దేహమును మరి ఉంచడానికి కొరకు ఒక పిరమిడ్ని కట్టించుకున్నాడు ఆయన. ఆ పిరమిడ్ పేరే గీజా పిరమిడ్. అది ఇప్పటి వరకు ఐగుప్తు దేశంలో ఉంది. అందులో ఉంచడమే కాదు, ఆయన ఎముకలను అక్కడ ప్రమాణం చేయించుకోవడమే కాదు, ఆయన ఒక వాగ్దానం తెలియపరుస్తున్నాడు. తప్పనిసరిగా పరలోకపు తండ్రి మిమ్మల్ని దర్శిస్తాడని. అదే రీతిగా బిడ్డలారా, ఆయన రక్తముచ్చే కొనబడిన మనకు కూడా ఆయన వాగ్దానం ఇచ్చాడు. మీరు నమ్మి బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ వరాన్ని మీకు ఇస్తానన్నాడు ఆయన. సో అందుకే సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఆ నామంలో తెలియకుండా నాకు బాప్తిసం ఇస్తున్నారు. కానీ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, అనగా యాషోవేసే నామంలోనికి బాప్తిసం పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. సో ఆ సత్యస్వరూపమైన ఆత్మ మీలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడని వారిని ధైర్యపరిచాడు. శిష్యులను యాషోవేసేవారు, నేను వెళ్ళిపోతున్నాను, అయితే మిమ్మల్ని వారిని ధైర్యపరుస్తూ వస్తున్నాడు. మీరు ఆదరణకర్త, నేను పంపిస్తాను, నేను వెళ్ళడం మంచిది అంటున్నాడు. అదే రీతిగా బిడ్డలారా, మనతో కూడా పరమ తండ్రి ఈ కడవరి కాలం ముందు మాట్లాడుచున్నాడు. ఆయన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచాడు. సో మనకు ఆదరణకర్తను తోడుగా ఉంచాడు. మనల్ని సర్వసత్యంలోకి నడిపించడమే కాదు, ఈ సత్యమందు స్థిరపరచున్నట్లుగా ఆయన ఆత్మ, ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచి నడిపించేవాడు. ఆ రీతిగా ఆ వాగ్దత్త దేశమైన ఆ కనాను దేశమును, ఆ సియోను పర్వతమును మనం తప్పనిసరిగా స్వతంత్రించుకుంటామనే నిరీక్షణతో మనము ఈ లోకములో యాత్రను ధైర్యంగా కొనసాగించాలి. అట్టి కృప పరమ తండ్రి మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అలనాడు యోసేపు గారు తన కుమారులను ఆ వాగ్దత్త దేశం నడిపిస్తాడని వాగ్దానం తెలియపరుస్తూ వారిని ధైర్యపరుస్తున్నాడు. అదే రీతిగా ఈ దినమున మేము కూడా మా బిడ్డలను, మా పిల్లలను మేము ధైర్యపరిచే వరంగా, మీ ఆత్మచేత అభిషేకించబడిన వారమై, మీ ఆత్మ నడిపింపు ద్వారా మేము ఆ దేశమును పాలు తెలిపరించి దేశం మేము స్వతంత్రించుకుంటామని నిరీక్షణతో కొనసాగే భాగ్యము దయచేయమని యాషోవేసే నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యాషోవేసే వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.